మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలో గల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని త్వరలో ప్రారంభించి నిరుపేద రోగులకు వైద్య సేవలు అందించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ చిల్ముల సుహాసిని రెడ్డి, సర్పంచుల ఫోరం జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రం కృష్ణగౌడ్లు, రాష్ట్ర సెక్రటరీ భవనంలో వైద్యారోగ్య శాఖ మంత్రి కార్యాలయంలో మంత్రి దామోదర రాజనరసింహను మర్యాదపూర్వకంగా కలిసి విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం, కాంగ్రెస్ హయాంలో వేగవంతమైన పనులు, గత బీఆర్ఎస్ హయాంలో కౌడిపల్లి మండల కేంద్రంలో 50 పడకల సిహెచ్సిని మంజూరు చేసి నిర్మాణం తెరపెట్టిన గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా నిర్మాణం నత్తనడకగా సాగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో నిర్మాణం వేగవంతంగా చేసి పూర్తి చేయాలని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నట్లు వారు మంత్రికి తెలిపారు. గతంలో వారి విజ్ఞప్తి మేరకు కౌడిపల్లి సిహెచ్సికి డయాలసిస్ సెంటర్ ను మంత్రి అదనంగా మంజూరు చేయడం హర్షించదగ్గ విషయమని గుర్తు చేశారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామిని సైతం కలిసి సిహెచ్ ని ప్రారంభించడం విషయంలో వివరించినట్లు వారు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహకు వివరించారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ని ప్రారంభించినట్లయితే నిరుపేద రోగులకు మెరుగైన వైద్య సేవలు ఉచితంగా లభించడంతో పాటు అందరికీ ఉచిత వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని మంత్రికి తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌడిపల్లి ఉప సర్పంచ్ శ్వేత మల్లికార్జున్ గౌడ్, ఆర్యవైశ్య సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కౌడా శ్రీనివాస్ గుప్తా, విశ్రాంత ఉపాధ్యాయుల సంఘం నాయకులు పుండరీకం గౌడ్, కౌడిపల్లి గౌడ సంఘం అధ్యక్షుడు చంద్రం కిషోర్ గౌడ్, వార్డు సభ్యులు దేవేందర్, అజమేరి రమేష్ నాయక్, లక్ష్మీ శరత్ కుమార్, జిల్లా కాంగ్రెస్ నాయకులు రాగుల భూమయ్య పటేల్, మండల కాంగ్రెస్ నాయకులు ఓబులష్ రమేష్ గౌడ్, ఆరిఫ్, దర్జీ రమేష్, మురళీ నాయక్ తదితరులు పాల్గొన్నారు.